గుంటూరు జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయం కలిసిరాక అన్నదాతలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధాన పంటలైన వరి, పత్తి, మిరప నిరుత్సాహానికి గురిచేశాయి. వాతావరణ ఆటుపోట్లకు తోడు ధరలు సైతం తీసికట్టుగా మారాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ పెట్టుబడులు, ఇతర ఖర్చుల కోసం పశువులను అమ్మాల్సి వస్తోంది. జిల్లాలోని క్రోసూరు, గురజాల్లో జరిగే సంతల్లో గేదెలు, ఎడ్లను అమ్ముకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. సంతకే ఎద్దులు అమ్ముకుందామని వచ్చాం. వ్యవసాయాలు సరిగా లేవు, అందుకు అమ్ముకుందామని వచ్చాం. రేట్లే కొద్దిగా డౌన్గా ఉన్నాయండి. మేము 70 చెప్పాం, వాళ్ళు ఇంకా తక్కువ అడుగుతున్నారు. వాళ్ళు మరీ 60కే అట్టారు, 62 అట్ట అడుగుతున్నారు. పొలాల్లో పనులు అయిపోయినాయనే ఏమో కానీ మొత్తానికి తక్కువగా ఉన్నాయి రేట్లు. వ్యవసాయం పొలాల్లో ఎట్టయినా ఆగింది కదా, అమ్ముతున్నారు, కొంటున్నారు. ఒక్కొక్కళ్ళు మేమే మొన్న కూడా వచ్చాం, మళ్ళీ ఇవాళ కూడా వచ్చాం. ఎక్కువ ఉంది, పైర్లు అన్నీ వేసి ఉన్నాయి. దానివల్ల ఇక వ్యవసాయం పంటలకి పెట్టుబడి కోసమే, వ్యవసాయం కోసమని పంటలు కొద్దిగా మిరపతోటలు ఎక్కువ డౌన్గా ఉన్నాయి. రేట్లు కొద్దిగా తక్కువగా ఉన్నాయి. పూర్తిగా అప్పన్న డౌను. పత్తి 5,000 అసలు కొనేవాళ్ళు లేరు. వడ్లు 1,200, 1,100 అడుగుతున్నారు. మిరగాయలు అసలు ఇంతవరకు ఏం లేదు, దోమ వచ్చింది మళ్ళా. ఎందుకనంటే రైతు కాడ ఉసి లేదు, ఏం రేట్లు లేవు. అందరూ అమ్ముతున్నారు. 2-3 కాదు, ఒక్క జత ఉండేవాళ్ళు, ఒక్క గేదె ఉండేవాళ్ళు కూడా అమ్ముతున్నారు. పాడికి లేదు, ఏం లేదు. రైతుకు మెత్తబడ్డాక ఇంకా పాడేం పాడి ఎప్పుడు ఒక 2-3 నెలల నుంచి ఉంది. పచ్చేలు పోయినాయి. ఈ వరకు 12-13 క్వింటాలు అయ్యేది ఎకరం. పచ్చేలు పోయినాయి దామ వచ్చి. ఇప్పుడు అంతా కనీసం 5 క్వింటాలు, 4 క్వింటాలు అట్ట అవుతున్నాయి. ఈ వరకు 15 క్వింటాలు అయ్యేది. ఏ అయినా తక్కువగానే ఉండేవి. వడ్లకైనా, పత్తికైనా. పాడి గేదెలకు తక్కువే, ఎదలకు తక్కువే. జతకు 3,000-4,000 లాస్ వస్తుంది. డిసెంబరు మాసంలో కళకళలాడాల్సిన పశువుల సంత గిరాకీ లేక వెలవెలబోతోంది. సాధారణంగా ఈ సమయంలో రైతుల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. పత్తి, ధాన్యం అమ్మకంతో వచ్చే డబ్బులను పశువులను కొనటానికి వెచ్చించేవారు. అయితే ప్రస్తుతం రైతుల దగ్గర మిగులు డబ్బులు కనిపించకపోవడంతో పశువుల కొనుగోళ్లకు సైతం వెనకాడుతున్నారు. ఒక గేదెని తెచ్చాను, 66,000కి అమ్మాను సార్. 3వ ఈత. రేట్లేదు, రైతులు దెబ్బతిన్నారు సార్. ఈ పొలాలు పోయి పత్తి పాడు దెబ్బతిని దాని నుంచి అమ్ముకునేవాళ్ళే కానీ కొనుక్కునేవాళ్ళు లేరు. మేము బేరానికి తెచ్చా సార్. మేము వారానికి 2-3 తెచ్చి అమ్ముతాం. ఈ 2-3 వారాల నుంచి ఇంకా మందమే ఉంది సార్. ఫస్ట్ నుంచి ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. వ్యాపారం ఏడు అసలు లేదు. రైతు కొనేది ఉంటేగా, రైతు బాగుంటే అందరూ బాగుంటారు. ఏది ఒకటి అమ్ముతున్నారు సార్. మరి పెట్టుబడులకు అవసరం రైతులకి. మిరపదాట్ల పాడేసి పెట్టుబడుల కోసం అమ్మేస్తున్నారు. ఈ సంవత్సరమే సార్ ఇట్టుంది. ఇంతకుముందు మరి ఇంత దైత్యంగా లేదు. అమ్మేవాళ్ళే కానీ కొనుక్కునే వాళ్ళు రావట్లేదు అసలు. బేరగాడు కొంటే ఏమవుతుంది? అయితే రైతు కొంటుంటే 4 రూపాయలు రైతు తాగాలని ఆశలో ఉంటాడు. బేరాలు మందంగా ఉండే సార్. ఇది మామూలుగా అయితే 74-75 అమ్మాలి సార్. 10,000 డిఫరెన్స్తో గేదె నమ్మి. రైతు దగ్గర లేదు, బేరగాళ్ళు ఎట్టబడి తట్టుకుంటున్నారు. లక్ష అమ్మేది కూడా వీళ్ళు కొనేవాళ్ళు. లక్ష అంటే లేని మరి కూడా 60,000కి 50,000 కొడుతున్నారు. రైతు పడిపోయింది, రైతు కొనేవాళ్ళు. 20,000కి అమ్మిన మిరగాయలు వీళ్ళు 10,000, 9,000 అంటున్నారు. ఇంకా రైతు ఆడుకుంటాడు. ఈ టైంలో బాగుండాలి వ్యాపారం. రైతు దగ్గర డబ్బు లేకపోవటానే కారణం. రైతు బాగుంటే, పత్తి బాగుంటే, అన్నీ బాగుంటే బేరం బాగుంటుంది. రైతు ఎండిపోయాక బేరం ఏముంది? రైతులు తోలకొస్తున్నారు అమ్ముదామని. రైతు కొనేవాళ్ళు లేడు. మరి ఎవరు కొనాలి? మళ్ళీ ఎన్నికిపోతున్నాయి. రావటం పోవటం సరిపోతుంది. అది పరిస్థితి. సాగులో పెట్టుబడులు పెరిగి ధరలు గిట్టుబాటు కాని పరిస్థితి రైతులను కలవరానికి గురిచేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చేసేది లేక పశువులను విక్రయిస్తున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.